బుల్డోజర్ జస్టిస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రూలింగ్. యూపీ సీఎం యోగిని మాస్ లీడర్గా, క్రిమినల్స్, గ్యాంగ్స్టర్ల పాలిట కాల యముడిగా ప్రొజెక్ట్ చేసినవి ఈ రెండే. మొదటిది తప్పు చేసిన వారి అక్రమ నిర్మాణాలను కూల్చేసే రూల్ అయితే, రెండవది నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళ తుక్కురెగ్గొట్టే రూల్. నిందితుల నుంచే ప్రభుత్వ ఆస్తులు రికవరీ చేయడం బహుశా యోగి సర్కార్ ఒక్కటే చేస్తుంటుందేమో. ఇప్పుడు అవే రూల్స్ వెస్ట్ బెంగాల్లోనూ అమల్లోకి రాబోతున్నాయి. ఎందుకంటే సువేందు అధికారి యోగి ఆదిత్యనాథ్ బాటలోనే అడుగేస్తూ యాంటీ గూండా బిల్ తెరపైకి తెచ్చారు. ఈ బిల్ అమల్లోకి వస్తే బెంగాల్లో అధికారికంగా యోగి మోడల్ కూడా అమల్లోకి వచ్చేసినట్టే. ఇంతకు అసలేంటి పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్? దీని ద్వారా క్రిమినల్స్ కథ ఎలా ముగియబోతోంది? అన్నింటికీ మించి బెంగాల్లో యోగి మోడల్ అమల్లోకి తేవడం వెనుక సువేందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? వాచ్ ఇట్. సువేందు సంచలన నిర్ణయం, బెంగాల్లో యోగి మోడల్. తెరపైకి యాంటీ గుండా బిల్లు, క్రిమినల్స్ వేట మొదలు. బెంగాల్లో అఫీషియల్ గా బుల్డోజర్ రాజ్ స్టార్ట్ అయిందా? యూపీ కంట్రోల్ ఆఫ్ గూండాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను క్రిమినల్స్ పాలిట కాల యముడిగా మార్చిన అస్త్రం ఇది. ఉత్తరప్రదేశ్ లో 1970 నుండి అమల్లో ఉన్న గూండా నియంత్రణ చట్టాన్ని మరింత కఠినంగా మారుస్తూ యోగి ప్రభుత్వం 2021లో ఈ సవరణ బిల్లు తెచ్చింది. పాత చట్టంలో ఉన్న లొసుగులను తొలగించి పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి తిరుగులేని అధికారాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. కేవలం రౌడీలు, దోపిడీదారులు మాత్రమే కాదు, చట్టవిరుద్ధమైన మత మార్పిళ్లు చేసేవారు, గోవధకు పాల్పడేవారు, మహిళలను వేధించేవారు, నకిలీ మందులు, మద్యం తయారు చేసేవారు, మానవ అక్రమ రవాణా, భూ కబ్జాలు, వన్యప్రాణుల స్మగ్లింగ్ చేసేవారిని కూడా ఈ చట్టం పరిధిలోకి తెచ్చారు. అంతకుముందు కేవలం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కు మాత్రమే ఉన్న అధికారాలను కొత్తగా ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్లలోని పోలీస్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు కూడా బదిలీ చేశారు. దీనివల్ల నేరస్తులపై యాక్షన్ తీసుకోవడంలో ఆలస్యం తప్పింది. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని గూండాగా ప్రకటిస్తే వారిని ఆ జిల్లా లేదా పరిసర ప్రాంతాల నుండి 6 నెలల వరకు బహిష్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. గూండాలు, గ్యాంగ్స్టర్లు సమాజాన్ని భయపెట్టి అక్రమంగా సంపాదించిన ఆస్తులను, ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, బుల్డోజర్లతో కూల్చివేయడానికి ఈ సవరణలు మరింత బలాన్ని ఇచ్చాయి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటేనే కిడ్నాపులు, అక్రమ వసూళ్లు, భూ కబ్జాలు, సాయంత్రమైతే మహిళలు బయటకు రావడానికి భయపడే పరిస్థితి. కోర్టులో సాక్ష్యాలు దొరక్క పోలీసుల రికార్డుల లొసుగులను వాడుకుంటూ డాన్లు, గూండాలు జైళ్ల నుంచే సామ్రాజ్యాలు నడిపేవారు. కానీ 2017లో యోగి సీఎం అయ్యాక సీన్ మారింది. నేరస్తులు యూపీనన్న వదిలిపెట్టాలి లేదా ప్రాణాలన్న వదిలిపెట్టాలి అంటూ ఆయన శపథం చేశారు. దానికి చట్టపరమైన ఊపిరి పోసిందే 2021 గూండా సవరణ చట్టం. ఈ 2021 చట్ట సవరణతో పోలీసు వ్యవస్థకు, ముఖ్యంగా లక్నో, కాన్పూర్, వారణాసి, గౌతమ్ బుద్ధ నగర్ వంటి నగరాల్లో ఫ్రీ హ్యాండ్ దొరికింది. ఈ యాక్ట్ కింద నోటీసులు రాగానే మాఫియా ముఠాలు వణికిపోయాయి. బయట ఉంటే ఎక్కడ ఎన్కౌంటర్ అవుతామోనన్న భయంతో నేరస్తులు స్వయంగా పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబడి లొంగిపోయారు. ముఖ్తార్ అన్సారీ, అతిక్ అహ్మద్ వంటి దశాబ్దాల నాటి బాహుబలుల అక్రమ కట్టడాలను గూండా యాక్ట్, గ్యాంగ్స్టర్ యాక్ట్ ఆధారంగా యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. వేల కోట్ల రూపాయల మాఫియా ఆస్తులను జప్తు చేసి పేదలకు ఇళ్లుగా మార్చారు. ఈ చట్టం ద్వారా యూపీ పోలీసులకు నేరస్తుల గ్యాంగ్ చాట్ తయారు చేసే పూర్తి స్వేచ్ఛ లభించింది. పాత కేసులో కోర్టులు కొట్టేసినా సత్ప్రవర్తన లేకపోతే వారిపై మళ్లీ గూండా యాక్ట్ ప్రయోగించే వీలు కలగడంతో నేరగాళ్లకు పారిపోయే దారి లేకుండా పోయింది. యూపీలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారి ఆస్తులు జప్తు చేసుకోవడం, నిరసనలు, ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే వారి నుండే రికవరీ చేయడం, ఇలా ఒక్కటేంటి యాంటీ గుండా చట్టం యూపీ పోలీసులకు చాలానే పవర్స్ ఇచ్చింది. ఆ పవర్సే క్రిమినల్ సాట కట్టేస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోనూ అదే సీన్ రిపీట్ అవబోతోంది. ఎందుకంటే సువేందు అధికారి కూడా యోగి బాటలోని అడుగులేస్తున్నారు. తాజాగా ఆయన తెరపైకి తెచ్చిన బిల్లు పేరు పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026. ఇదే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో యోగి మోడల్ను అఫీషియల్ చేయబోతోంది. కానీ సువేందు యోగి బాటలోనే ఎందుకు నడవాలనుకుంటున్నారు? బెంగాల్లో యాంటీ గుండా బిల్లు అవసరం ఏమొచ్చింది?
దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ను పట్టిపీడిస్తున్న పొలిటికల్ వైలెన్స్, సిండికేట్ రాజ్, బాంబుల సంస్కృతికి చరమగీతం పాడటమే దీని ప్రధాన లక్ష్యం. ఒకప్పుడు కమ్యూనిస్టుల హయాం నుండి మొన్నటి తృణమూల పాలన వరకు బెంగాల్ రాజకీయాలు రక్తసిక్తమయ్యాయి. ఎన్నికలొస్తే చాలు ఓళ్లకి ఓళ్లు తగలబడ్డం, ముడి బాంబుల మోతం మోగడం అక్కడ సర్వసాధారణంగా మారింది. షాజహాన్ షేక్ వంటి సందేశ్ ఖాళీ డాన్లు, స్థానిక మాఫియా శక్తులు సామాన్యుల భూములను కబ్జా చేస్తూ మహిళలపై అరాచకాలకు తెగబడిన పాత చట్టాల లుసుగుల వల్ల నేరస్తుల వ్యవస్థల నుంచి తప్పించుకుంటూ వచ్చారు. ఈ లుసుగులన్నింటికీ చెక్ పెట్టేందుకే సువేందు ఈ కఠిన చట్టాన్ని అస్త్రంగా ఎంచుకున్నారు. పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026 ప్రకారం బెంగాల్లో ఎవరైనా గూండాయిజానికి పాల్పడినా, సిండికేట్ పేరుతో అక్రమ వసూలు చేసినా, బాంబుల ఫ్యాక్టరీలు నడిపినా వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటారు. యూపీ తరహాలోనే నిరసనల పేరుతో రోడ్లపైకొచ్చి బస్సులు తగలబెట్టినా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా ఆ నష్టాన్ని సదరు నిందితుల సొంత ఆస్తులను వేలం వేసి మరీ రికవరీ చేసే క్లాజును ఈ బిల్లులో చేర్చినట్టు తెలుస్తోంది. అంటే తప్పు చేస్తే జైలుకు వెళ్లడమే కాదు, ఇల్లు గొల్లవడం కూడా ఖాయం. నిజానికి ఈ బిల్లు వెనుక సువేందు అధికారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ పోలీసులకు పొలిటికల్ ప్రెజర్ నుంచి విముక్తి కల్పించి గ్యాంగ్స్టర్ల వేటలో ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. కోల్కతా, హౌరా, అసన్సోల్ వంటి కీలక సిటీలోని పోలీస్ కమిషనరేట్లకు నిందితుల ఆస్తులను అటాచ్ చేసే మెజిస్టరియల్ అధికారాలను ఈ బిల్లు ద్వారా కట్టబెట్టబోతున్నారు. దీనివల్ల ఫైళ్లు కోర్టుల చుట్టూ, సెక్రటేరియట్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా స్పాట్లోనే యాక్షన్ తీసుకునే వీలు కలుగుతుంది. బెంగాల్ను ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలన్నా, భారీ పెట్టుబడులు రావాలన్నా ముందు ఇక్కడి మాఫియా అంతం కావాలని సువేందు గట్టిగా నమ్ముతున్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ను కేవలం ఒక వాహనంగా కాకుండా నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సైకలాజికల్ వెపన్లా వాడారు. ఇప్పుడు బెంగాల్లోనూ అదే బుల్డోజర్ గర్జించబోతోంది. సరిహద్దుల గుండా జరిగే అక్రమ రవాణా, గంజాయి మాఫియా, రోహింగ్యాల చొరబాట్లకు అండగా నిలిచే లోకల్ గుండాల అక్రమ నిర్మాణాలపై ఈ బుల్డోజర్లు గేర్లు మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని విలాసవంతమైన భవనాల్లో కాలం గడిపిన బెంగాల్ లీడర్లకు, డాన్లకు యాంటీ గుండా బిల్లుతో తమ సామ్రాజ్యాలు ఎక్కడ కూలిపోతాయనన్న భయం ఇప్పుడే పట్టుకుంది. సువేందు సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రజల నుంచి మాత్రం భారీ మద్దతు లభిస్తోంది. దశాబ్దాలుగా పొలిటికల్ గుండాల చేతుల్లో నలిగిపోయిన సామాన్య ఓటరు బెంగాల్లోనూ యోగి మాటలు వస్తేనే శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నాడు. ఈ బిల్లును చట్టంగా మార్చడం ద్వారా సువేందు అధికారి తనను తాను బెంగాల్ యోగిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఒకప్పుడు నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఉత్తరప్రదేశ్ ని యోగి ఆదిత్యనాథ్ ఎలాగైతే దారిలోకి తెచ్చారో, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ను కూడా అదే రూట్లో ప్రక్షాళన చేయడానికి సువేందు అధికారి సన్నద్ధమయ్యారు. పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే బెంగాల్ వీధుల్లో గూండాల రాజ్యం అంతమవడం ఖాయం. అంతేకాదు, ఈ బిల్లు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు జరిగితే కనుక బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల నాటి అరాచకత్వానికి తెరపడటమే కాకుండా సువేందు అధికారి ఇమేజ్ దేశవ్యాప్తంగా రెండవ యోగిగా స్థిరపడటము ఖాయం.